హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినము ఉదయాన్ని బట్టి ప్రభుని స్తోత్రిస్తూ ఉన్నాం. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. బుద్ధిహీనుడు అంటే ఎవరు? మానవులైన మనమందరం కూడా బుద్ధిహీనులమే. మనలో బుద్ధిహీనత ఉన్నది. మనము బుద్ధిహీనులం కాబట్టి మన జీవితాల్లో సరైన త్రోవలో నడవలేము. మనకు తొయ్యదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినం, గురువులు చెప్పిన మాట వినం, సేవకులు చెప్పిన మాట కూడా వినం. మనకు తోచినట్టుగా మనం నడుస్తాం. ఇది మనలో ఉండే బుద్ధిహీనత. దీనివల్ల మనం ఏమైనా లాభం పొందుతామంటే పొందలేం. దీనికి కారణం బుద్ధిహీనుని వీపునకు అనేక దెబ్బలు తగులుతాయని సామెతలు 19వ అధ్యాయం ఆఖరి వచనములో మనం చూస్తున్నాం. కాబట్టి మన బుద్ధిహీనత ద్వారా మనం అనేక రకమైనటువంటి నష్టాలకు, కష్టాలకు, ఆపదలకు, ఇబ్బందులకు గురవుతాం. అయితే మన జీవితంలో మన బుద్ధి బాగుపడాలి, మన బుద్ధి స్వస్థత పొందాలి, మన బుద్ధి చక్కగా సరిగ్గా చేయబడాలి అంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఎందుకనగా బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములైనాయి. కాబట్టి బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం ద్వారా జరుగుతుంది. ఒక బుద్ధిహీనుడిని బుద్ధిమంతుడిగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన శిక్ష అనుభవించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన్ని లేచారు. కాబట్టి మన జీవితాల్లో ఆయన వైపు తిరిగినడగా మనం బాగుపడతాం. కాబట్టి బుద్ధిహీనులైనటువంటి మానవ జాతి బుద్ధిమంతులు కావాలంటే యేసు ప్రభు వైపు తిరగాలి. ఆయన ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆలోచిద్దాం. నిర్ణయాలు మనవే, బలవంతము లేదు. ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ ఉదయకాలంలో నీ పాదముల దగ్గర రావడానికి మరొక నూతన దినం మాకు ప్రసాదించారు, మీకు వందనాలు. సజీవులుగా ఉంచారు, మీకు వందనాలు. ఈ దినమంతట్లో కూడా నీ కాపుదలని భద్రత మాకివ్వండి. మేము బుద్ధిహీనులు కాకుండా బుద్ధిమంతులం కావాలంటే నీవు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి నీలో నిలిచి ఆశీర్వదించబట్టుకు సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, వినేవారికి ప్రయోజనకరంగా చేయండి. నీ చిత్తము నెరవేర్చండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన
స్తుతించుడి